ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాం. డైలీ బ్లెస్సింగ్ అనే కార్యక్రమాన్ని మమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రతిదిన బిడ్డలారా, మీ అందరి జీవితంలో దేవుడు అద్భుతాలు జరిగించునుగాక. ఆమేన్. ఈ ఉదయకాలం దేవాది దేవుడు మనకిస్తున్న వాగ్దానం కీర్తన గ్రంథం 34వ కీర్తన 10వ వచనం. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. అవును ప్రియులారా, దేవాది దేవుడు ఈ మాట మనతో పలుకుతూ ఉన్నారు. సింహ పిల్లలు లేమిగలవై ఆకలిగొనను కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఎంత గొప్ప అద్భుతమైన మాట. సింహము అడవికి రాజు, కానీ కొన్నిసార్లు సింహము వేటాడలేని పరిస్థితిలో ఉంటుంది. కొన్నిసార్లు సింహముకు ఏ జంతువు కూడా చిక్కని పరిస్థితిలో ఉంటుంది. అలాంటి సమయంలో ఆ సింహము ఎంతో నిస్సహాయ స్థితిలో తన పిల్లల్ని ఎదుర్కొంటున్న పరిస్థితి మనం గమనించవచ్చు. తన పిల్లలన్నీ కూడా ఆ సింహం మీదే ఆధారపడుతూ ఉంటాయి. అయితే ప్రియులారా, అడవిలో ఉన్న సింహానికి లోటు కలుగుతుంది. అడవిలో ఉన్న సింహ పిల్లలే లోటులో ఉంటాయి. కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఈ రోజున మీ జీవితంలో ఆర్థికంగా, కుటుంబరీత్యా, ఆరోగ్యరీత్యా, బిజినెస్లో ఒకవేళ ఓడిపోయిన స్థితిలో, లాస్ అయిన స్థితిలో మీ జీవితం ఉందేమో, ఈరోజు ప్రభు అంటున్నాడు, జీవితంలో ఏ సందర్భంలో నువ్వు ఓడిపోయినా, జీవితంలో ఏ కోణంలో మీరు ఓడిపోయి ఉన్నా, ఈరోజు దేవుణ్ణి ఆశ్రయించండి. ఏ కొదువు లేకుండా మేలుతో దేవుడు మిమ్మల్ని తృప్తిపరుస్తారు. అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, మీకు స్తోత్ర. ఈ ఉదయం మీరు మాకు ఇచ్చిన వాగ్దానముకే నీకు వందనాలు తండ్రి. వాగ్దానం మా ప్రియులందరి జీవితంలో నెరవేర్చి మహిమను పొందుకోండి. ఏదైనా వివాహ దినాలు, జన్మదినాలు జరుపుకున్న ప్రతి ఒక్కరిని దీవించి బలపరిచి అద్భుతాలు జరిగించండి తండ్రి. మేలుతో వారిని తృప్తిపరచండి. అసాధ్యమైన కార్యములు వారి జీవితంలో సాధ్యపరచండి. రోగులను, బలహీనులను, తండ్రి వ్యాధిగ్రస్తులందరినీ ముట్టి స్వస్థపరచండి. గొప్ప కార్యాలు వారు చూచుదురుగా కని ప్రకటిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి దీవెన సదా మనందరికీ తోడే నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.